సైదా గారి దగ్గరికి వెళ్ళారు. సైదా గారు, మీరు చూస్తున్నారు రెండో పార్టీలు 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నారు. సరే, రిపీటెడ్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండోసారి టీడీపీ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట, పాలన గాడి తప్పింది కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నింటినీ తీసుకొస్తున్నారని ఒక మాట మాట్లాడుతుంటే, ప్రజాపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుందని టీడీపీ మాట్లాడుతుంది. ఓవరాల్గా దీని అంతా ఎట్లా చూడాలంటారు? అంటే ఈ కేసెస్ కానివ్వండి, ఈ ఇష్యూస్ కానివ్వండి, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటే మాత్రము ఆ తూకం వేస్తే ఇద్దరు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనుమానం వచ్చేలాగానే అందరూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? చిదంబరం గారు, మీకు ప్యానల్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు సోదరి సూర్యదేవర లత గారు, పెద్దలు శివరాం ప్రసాద్ గారు, అన్న కృష్ణానేలు గారు, అలాగే సోదరుడు వైసీపీ నాయకులు ఆర్మంత్రి రమేష్ గారు, బీఆర్పీ వీక్షకులందరూ కూడా నమస్కారం, సాయంత్రం. చిదంబరం గారు, నిజంగా మనం ఈ డిబేట్ కి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే ప్రోత్సాహి మురళీకృష్ణ గారి నోటి దూల ఏ తీవ్రమైన స్థాయికి తీసుకెళ్ళింటే మనం చూస్తా ఉన్నాం క్లియర్గా. ఎందుకంటే రమేష్ అన్న సమర్థించుకుంటున్నాడు కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆయన విమర్శించారు అనుకుందాం. వ్యక్తిగతంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు మన మురళీకృష్ణ గారిని ఎవరో ఒక యువకుడు ఉత్సాహంగా ఏదో విమర్శించాడు అనుకున్నాం. దాన్ని పేరు చేసుకొని నువ్వు అందరినీ తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఆయన ఏదో పెద్ద శుద్ధ దూసుకైనట్టు ఈయన కితాబు ఇవ్వడం ఏందో నాకు అర్థం కాదు. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ నాయకుడు పెట్టిన విధంగా పాపం ఈయన యొక్క కోసాని మురళీకృష్ణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా అన్ని జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో కేసులు పెట్టారు. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మరి అన్నమయ్య జిల్లా, హిందూపూర్ జిల్లా, ఈ అనంతపూర్ జిల్లా, ఈ అన్ని జిల్లాల్లో కూడా మనం కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, లేదా కృష్ణాంజలి చెప్పినట్లుగా ఒక్క చంద్రబాబుని, లోకేష్నే కాదు, అందరినీ ఎవరు కనపడితే వాళ్ళ ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే అతను రాజకీయాల్లో రాకముందు మంచి సినీ నటుడు, రచయిత, కవి, అలాగే మంచి దర్శకుడు. ఆయన ఎన్నో మరి విషయాల్లో ఆయన ఎంతో ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఇదే సామెత ఉంది, పెద్దోళ్ళు 6 నెలలు 6 నెలలు కలిసి తిరిగితే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డిలో ఈ పార్టీలో చేరిన తర్వాత అదే పాలసీని అవలంబించి అదే బూతుల మంత్రులతో వ్యవహరించి మరి ఈ రోజు ఈ పరాకాష్ఠ స్థితికి తెచ్చుకున్నట్టుగా నాకు అనిపిస్తారు. మనం చూసాం ఈరోజు మన అన్నమయ్య జిల్లా ఓగులనేనివారిపల్లి పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ లోని మరి మై హోమ్ అపార్ట్మెంట్ లో ఈయన 8 గంటలకి అరెస్ట్ చేసినటువంటి తీరు మన లైవ్ లో కూడా చూసాం. అయితే నేను ఎక్కడో చెప్పాల్సిన విషయాలు, రాజకీయాల్లాగే చూడాలి కానీ కుటుంబాల దాకా, వ్యక్తిగత విషయాల దాకా తీసుకురావడం సమంజసం కాదు. ఎవరికైనా, ఏ పార్టీకైనా, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, ఏ పార్టీ. కానీ మనం చూసాం పుచ్చలపల్లి సుందరయ్య గారి కాడి నుంచి అనేక మంది పెద్దలు, నీలం సంజీవరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొన్ని ఇలువలు కట్టుకునేటువంటి వ్యవహారం. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు తప్ప మిగతా అప్పుడు కూడా ఎంతో ఉన్నతనంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. రోసే గారిని కూడా మనం చూసాం. చిలోత్తులు మాట్లాడే వాళ్ళు తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత దృష్టి చేసినటువంటి పరిస్థితులు లేవు. దాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసిన తర్వాత ఇందాక కృష్ణాంజలి చెప్పినట్టుగా ఈ యొక్క బూతులు మంత్రులు శాఖలను కేటాయించినట్లేదు. వాళ్ళ శాఖలు వాళ్ళు పనిచేయరు. ఎంత నికృష్టంగా, నిస్సిగ్గుగా ఈ సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఏ విధంగా వ్యవహరించారో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఈరోజు శాసనసభ సమావేశాలను చూడటానికి ఎవరు కూడా ముందు రానటువంటి పరిస్థితి. శాసనసభ సమావేశం జరుగుతూ ఉంటే లైవ్ పరిస్థితి. కుటుంబ సమేతంగా శాసనసభ సమావేశాలను మనం వీక్షిస్తూ మనం చూసేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఈ రోజు చూసాం. వల్లభనేని వంశంని మొన్న మనం చూసినట్లయితే
ఆయన పరామర్శించినటువంటి జైలు పరామర్శించినటువంటి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే అధికారులను గుడ్డలో ఉడిస్తా లేకపోతే నాయకుల్ని గుడ్డలో ఉడిస్తా అని చెప్పి మాట్లాడితే ఏమనాలా? ఇది సామెత ఉంది. కానీ అదే తరహా వ్యాఖ్యలు కాదు, అదే తరహా వ్యాఖ్యలు గతంలో అంటే కూటమి నేతలు కూడా మాట్లాడారు. ఇప్పుడు సరే ఈయన మాట్లాడిన తప్పు అంటే వాళ్ళు మాట్లాడిన కూడా తప్పు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు చెప్తుంది కూడా అదే చాలా క్లియర్గా. ఇప్పుడు మీరు వీళ్ళని మీరు తప్పు పట్టే క్రమంలో గతంలో వంగలపూడి అనిత ఏం మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు, మళ్ళీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. అవి కూడా అదే సందర్భంలో ఆల్మోస్ట్ నమోదైన కేసులు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం గాడిదలు కాస్తున్నారా? చర్యలు తీసుకోవచ్చు కదా. అప్పుడు అరెస్ట్ చేస్తా అదే అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు